ఓకే ఓకే సార్ ఏం చెప్తారు అంటే ఈ సమయంలో అందరూ మాట్లాడుతున్నది కూడా సిఎస్ గారు చేస్తున్నటువంటి కొన్ని పనులు కావచ్చు, తను ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. సో ఎన్నికలు ఇంకా నిష్పక్షపాతంలో జరగాలంటే ఆయన కూడా బదిలీ కావాలనే చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా అంటా ఉన్నాయి. విశ్లేషకులు కూడా చాలామంది చెప్తున్న పరిస్థితులు అంటే ఇప్పుడున్న సమయం చాలా తక్కువ. ఈ సమయంలో కూడా అయ్యే అవకాశాలు ఉంటాయా? ఒకవేళ అనుకుంటే ఎట్లా ఉంటుందంటారు? డెఫినెట్ గా అండి. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ చేసినటువంటి పెన్షన్ల విషయంలో కానీ, ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఫాలో అవడంలో కానీ, లేకపోతే ఫస్ట్ చేసినటువంటి పోలీస్ అధికారుల విషయంలో ముగ్గురు పేర్లు పంపమంటే అలాంటి పేర్లు పంపిన సందర్భంలో కానివ్వండి, ఈయన వ్యవహరించిన వ్యవహార శైలి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డికి క్రియాశీల కార్యకర్తలాగానే పనిచేశాడు. ఐఏఎస్ పేరుకే గాని ఐఆర్ఎస్ అనే పరిస్థితిలో ఈయన ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, చీఫ్ సెక్రటరీని తొలగించకపోతే ఎలక్షన్లు ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగే అవకాశాలు లేవు. డెఫినెట్ గా 1-2 రోజుల్లో డెఫినెట్ గా ఆ చర్య కూడా వాస్తవాలని నిర్ధారించిన తర్వాత ప్రాథమిక సాక్ష్యాధారాలు లభిస్తాయి. లభించిన తర్వాత ఆయన్ని పక్కకు పెట్టే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనుకున్న విధంగా రాజ్యహింసకి లేకుంటే రూల్ ఆఫ్ లా లేకుండా చేయడానికి చేసిన ప్రయత్నాలు ఇప్పుడు కుదరటం లేదు. కాబట్టి స్టేట్ స్పాన్సర్ టెర్రరిజాన్ని క్రియేట్ చేయడానికి సాధ్యం కాదు. కాబట్టి రాజ్యహింసను కొనసాగించడం, తద్వారా భయానక పరిస్థితులు కల్పించి తన ఓట్లు వేయించుకోవటం, లేకపోతే బెదిరించి ఓట్లు వేయించుకోవటం, డబ్బులతో ఓట్లు వేయించుకోవడం దానికి కొద్దిగా అడ్డంకి ఏర్పడుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఆయన దృష్టిలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరుగుతాయా అని అనుమానం వ్యక్తం చేయడంలో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదు. కానీ ఇక్కడ చాలా స్పష్టం, ఇంకా చాలా మంది అదే వ్యవహార శైలిలో వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ కంప్లైంట్లు ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నాయి. డెఫినెట్ గా ఎన్నికల కమిషన్ జాప్యం చేయకుండా వాళ్ళ పట్ల కూడా సీరియస్ గా వ్యవహరించకపోతే, ఏదైతే నిష్పక్షపాతం అంటున్నాడో ఆయన అనుకున్న నిష్పక్షపాతంలో జరిగే ఎన్నికలు అవుతాయి తప్ప ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో పొందుపరిచినటువంటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి అవకాశాలు లేవు. ఎన్నికల రోజు కూడా హింసాయుత కార్యక్రమాలకి సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తా ఉంది. కాబట్టి డెఫినెట్ గా అధిక మొత్తంలో కేంద్ర బలగాలని ఈ రాష్ట్రానికి దింపుకోవలసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో పరిస్థితులు కల్పించినాయి. అది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు కల్పించారనేది సుస్పష్టం. కాబట్టి ఎన్నికల కమిషన్ క్రియాశీలకంగా వ్యవహరించడంతో పాటుగా కేంద్ర బలగాలను కూడా కావలసినంత రీతిలో తీసుకొని వచ్చి ఇక్కడ ఎన్నికలు జరిపించవలసిన బరువు బాధ్యతలు వాళ్ళ మీద ఉన్నాయి. గతంలో బీహార్ని చెప్పుకునే వాళ్ళం. బీహార్ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజ్యహింస కింద చూస్తే అది దిగదొడిపే. కానీ అటువంటి భయానక పరిస్థితులు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేని పరిస్థితి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మొన్న టైటిలింగ్ యాక్ట్ మీద చంద్రబాబు నాయుడు గారి మీదను నారా లోకేష్ గారి మీద కేసులు కట్టారు కాబట్టి చూసారా అది తప్పని, వాళ్ళ వాదన తప్పని తేలిపోయింది అంటున్నారు. అయా, లలిత్ కుమార్ అనేటువంటి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది, తీసుకోదగిన నేరాలకు సంబంధించిన ఫిర్యాదు ఎవరిచ్చినా అది తీసుకొని నమోదు చేయమని చెప్పేసని. అంత మాత్రం నిరూపణ కాదు. అదే కనుక నిజం అనుకుంటే మీరు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఆర్థిక నేరాలకు సంబంధించిన 20 కేసులు విచారణ చేసిన అనంతరం నిర్ధారణ అయిపోయి ఛార్జ్షీట్ కూడా వేశారు. అప్పుడు మీ వాడి పరిస్థితి ఏంటి చెప్పండి? అంతే. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, వాళ్ళకు ఒక భయం ఏర్పడింది. ఈ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత, ప్రజల ఆస్తులకు భద్రత లేదని ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఇది అనుకోని రీతిలో ఎన్నికల ఎజెండాగా మారిపోయింది. అందులో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పాడు, నీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క చట్టాన్ని రద్దు చేస్తూ 2వ సంతకం ఇదే అని చెప్పాడు. మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ధైర్యం చేసి అది అమలు జరపడం లేదని చెప్తున్నారు తప్ప, ధైర్యం చేసి నేను అమలు జరుపుతాను, ఇదే కరెక్ట్, దీనికి నిలబడతానని చెప్పడానికి ముందుగా మేము అమలు చేయలేదు కదా, మన దేశం అంతా అమలు చేసిన తర్వాత అమలు చేస్తాము. ఆల్రెడీ నువ్వు 512 జీవోని ఆల్రెడీ నువ్వు ఇచ్చావు. 31/10/2023 నుంచి అమల్లోకి వచ్చింది. కానీ అమల్లోకి రాదని చెప్తున్నారు ఇప్పుడు. ఆశ్చర్యకరమైన విషయం. అంటే
వాళ్ళకు ఒక భయం ఏర్పడిపోయింది. అయ్యో మనం అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, బోల్తా పడిపోయాము అని చెప్పేసి ఒక భయం నుంచి, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి పాపం ఇంకా బయటికి రాలేకపోతా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడాను జనం నియంత్రిత విధానాలు కానీ నిర్బంధ విధానాలు కానీ ప్రజలు సహించరు. ఇది రేపు 13వ తారీఖున ప్రజలు నిరూపించబోతా ఉన్నారండి. రైట్. రజని గారు,